మహిళలు ఆర్థికంగా ఎదుగుదల సాధించి ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే మహిళా వ్యవస్థ అభివృద్ధి చెందినట్లే అవుతుందని ప్యూర్ స్మైల్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత్రి పర్వీన్ అన్నారు. భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆమె జిల్లా ప్రజలు, అధికారులు, నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. అందరికి నమస్కారం అండి. ముందుగా నెల్లూరు ప్రజలకు, అధికారులకు, ప్రజాప్రతినిధులు అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు పర్వీన్ అండి. ప్యూర్ స్మైల్ సేవా సంస్థ నడుపుతున్నాను ఒక 5 years నుంచి. నేను ముందుగా హౌస్ వైఫ్ లా ఉన్నాను. తర్వాత మా వారు పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ గా రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత ఖాళీగా ఎందుకు ఉండడం లే అని చెప్పేసి ఒక సేవా సంస్థను స్థాపించి, ఏదో దేవుడిచ్చిన లైఫ్, బోనస్ లైఫ్, దీన్ని ప్రజలకు కొంచెం మనం ఏదో సేవ చేసుకుందామని చిన్నగా స్టార్ట్ చేశాను. ఇప్పుడు 5 సంవత్సరాలు ప్రతిరోజు ప్రోగ్రామ్ చేస్తున్నాను. ముందైతే నెలకు ఒక 10 ప్రోగ్రాములు అలా చేసేదాన్ని. ఇప్పుడు నెలకు 30 ప్రోగ్రాములు చేస్తున్నాను. నాకు ముందుగా నేను ఒక ముస్లిం మహిళల్ని అందరు నన్ను అబ్జెక్షన్ చేశారనమాట. ఎందుకు నువ్వు ఇలాంటివన్నీ చెయ్యాలి, అవసరమా అట్లా అనేసి. నేను వినలేదనమాట. నేను ఏదో సేవ చేయాలనుకున్నాను, చేస్తాను. నా ఇంట్లో నా భర్త, నా పిల్లలు నాకు సపోర్ట్ చేసినప్పుడు నాకు ఎవరి మాట నేను వినలేదు. తర్వాత ఇప్పుడు నా సేవను చూసి మా బంధువులు ప్రతి ఒక్కరూ నన్ను ఇష్టపడుతున్నారు. నేనంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇష్టం. ఎందుకంటే నేను సేవ చేసేది పూర్ ఫ్యామిలీ వాళ్ళకి చేస్తానన్నమాట. చూసి ఇప్పుడు ఎవరైనా వచ్చి పెళ్లి కానుక ప్రోగ్రామ్ ఉంది, ఎవరైనా పెళ్లికి ఉందమ్మా అంటే నేను ఇవ్వను అనమాట. వాళ్ళు వెళ్ళి చూసి వాళ్ళు ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నాయి చూసి ఇస్తాను. ఒక పేషెంట్ కూడా అంతే. పేషెంట్ చూసి నేనే స్వయంగా వెళ్ళి ఇస్తానన్నమాట. అందరూ అంటారు పేషెంట్ పక్కన కూర్చొని ఎందుకు ఇస్తావు అట్లా, వాళ్ళది నీకేమైనా తగులుతుంది కదా. అదంతా ఏం లేదు. మనము ఆప్యాయంగా వాళ్ళ చేతి మీద ఒక చెయ్యేసి అలా ఆప్యాయంగా పెడితే వాళ్ళకి సగం జబ్బులు పోతాయని నా అభిప్రాయం అనమాట. మనం ఇచ్చినా ఏదైనా సంతోషంగా ఇవ్వాలి. అది ముక్కుబడిగా ఇచ్చి రావడం నాకు ఇష్టం ఉండదు. ఒక మహిళగా నేను ఇన్ని చేస్తున్నందుకు నిజంగా నాకు దేవుడిచ్చిన వరం అనుకుంటాను. ఎందుకంటే మా ముస్లిం మహిళలు బయటికి రారు. ఇంకా నేను చేస్తున్నా అంటే నాకు దేవుడిచ్చిన వరం అనుకుంటాను సేవ చేయడం కూడా. తర్వాత రెడ్ క్రాస్ లో కూడా మా చైర్మన్ చంద్రశేఖర్ సారు నా సేవలు మెచ్చి రెడ్ క్రాస్ లో ఉన్న 13 ప్రాజెక్టులలో తలసీమియా ప్రాజెక్టుకు నన్ను కో కన్వీనియర్ గా నాకు ఒక పోస్ట్ ఇచ్చారు. తర్వాత లయన్స్ క్లబ్ సంఘమిత్ర అని ఒక 2 years నుంచి స్థాపించబడింది. ఆ సంఘమిత్రలో నేను కూడా ఇప్పుడు సెక్రటరీగా ఉన్నాను. వాకర్స్ క్లబ్ ఉంది, పుట్టా ఎస్టేట్ మహిళా వాకర్ సుబ్బారెడ్డి సారు మీరందరూ ఒక వాకర్స్ క్లబ్ స్టార్ట్ చేయండి అని చెప్తే నేను ఒక 30 మంది మహిళలతో నేను పుట్టా ఎస్టేట్ మహిళా వాకర్స్ అని ఒక మహిళా వాకర్ స్టార్ట్ చేసి దానికి నేను చైర్మన్ గా ఉన్నాను. ఇన్ని చేస్తున్నాను ఒక మహిళగా. ప్రతి ఒక్కరు కూడా మహిళ వంటింటికే పరిమితి అవ్వకుండా ఇలా నలుగురిలో వచ్చి ధైర్యంగా ఏదో ఒక సేవ చేయాలి నా అభిప్రాయం అనమాట. ప్రతి ఒక్కరు బాగా చదువుకోవాలి. నేనేం చేశా అంటే నాకు చిన్నప్పుడు పెళ్లి చేసేసారు. నేను భర్త మీద ఆధారపడి బతకాల్సిందే. అది నాలాగా ఉండకుండా ప్రతి మహిళ కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడి స్వతంత్రంగా ఏదో ఒక సంపాదించుకొని కుటుంబానికి సపోర్ట్ గా ఉండాలనే ఒక ఉద్దేశంతో కుట్టు మిషన్ సెంటర్ స్థాపించాను. ఇక్కడే మాకు దగ్గరలోనే ఒక ఇల్లు రెంట్ తీసుకొని ఒక 20 మంది బ్యాచ్, ఒక సంవత్సరం నుంచి ఉచిత కుట్టు మిషన్ సెంటర్.